మున్సిపల్ ఎన్నికల్లో చతికిల పడింది బీఆర్ఎస్. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఖమ్మం, నిజామాబాద్లో అసలు ఖాతా తెరవలేదు. కేవలం మెదక్లోనే కాస్త ప్రభావం చూపింది. హంగ ఏర్పడిన 11 మున్సిపాలిటీలపై ఫోకస్ చేసింది. సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించింది. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయింది బీఆర్ఎస్. 116 మున్సిపాలిటీలకు కేవలం 17 సీట్లకే పరిమితమైంది. 7 కార్పొరేషన్లలో ఒక్కటి కూడా గెలవలేదు. ఒక్క మెదక్ జిల్లాలో కాస్త ప్రభావాన్ని చూపింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 7 మున్సిపాలిటీల్లో గెలిచింది. గడ్డిపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, జిన్నారం, దుబ్బాక, గజ్వేల్, తూప్రాన్ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్లో అలంపూర్, ఐజా, నల్గొండలో తిరుమలగిరి, వరంగల్లో చర్యాల, కరీంనగర్లో సిరిసిల్ల, రాయికల్, జమ్మికుంట, ఆదిలాబాద్లో ఆసిఫాబాద్, రంగారెడ్డి జిల్లాలో మూడుచింతలపల్లి, ఎల్లంపేటలో విజయం సాధించింది. ఇక ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో అసలు ఖాతా కూడా తెరవలేకపోయింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన 11 మున్సిపాలిటీలపై ఫోకస్ చేసింది బీఆర్ఎస్. 11 సీట్లలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఎలా వ్యవహరించాలనే దానిపై చర్చలు జరుపుతున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. మరిన్ని సీట్లు సొంతం చేసుకునేలా ప్లాన్లు చేస్తున్నారు. ఇందుకోసం 8 పట్టణాలకు సీనియర్ నేతలను ఇన్ఛార్జీలుగా నియమించారు కేటీఆర్. అధికారం కోసం, అధికార పీఠం కోసం ఎంతలా దిగజారవచ్చో కాంగ్రెస్, బీజేపీ చూపించాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్, బీజేపీల ఫెవికాల్ బంధం మరోసారి నిరూపణ అయిందన్నారు. బీఆర్ఎస్ ను అడ్డుకునేందుకు 2 పార్టీలు సిద్ధాంతాలను గాలి కొదిలేశాయన్నారు. ఇన్నాళ్లు బీఆర్ఎస్ ను బీజేపీకి ఒకసారి, కాంగ్రెస్ కు మరోసారి బీ టీం అని ఆరోపించాయని, ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అని ప్రూవ్ చేసుకున్నాయన్నారు. ఇదేనా కాంగ్రెస్ చెప్పిన మార్పు అని ప్రశ్నించారు హరీష్ రావు. రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతబట్టి దేశమంతా తిరుగుతుంటే రేవంత్ మాత్రం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని ఎక్స్లో పోస్ట్ చేశారు మాజీ మంత్రి. రేపు మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ భవన్లో సేవా కార్యక్రమాలు, సంబురాలకు అన్నీ సిద్ధం చేస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు వేడుకల్లో పాల్గొనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యాలయాల్లో బర్త్డే సంబరాలు జరగనున్నాయి.